నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని హక్కు, బాధ్యతన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. తెనాలి పట్టణంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. పెన్షన్ కోసం సచివాలయం వద్ద వయోవృద్ధులు పడుతున్న పాట్లు. తోటి వారి సహాయంతో వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు. ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి అంటున్న పింఛన్దారులు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కోరుతూ ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప, వారి చిన్న కుమారుడు అఖిల్ గణేష్లు కొల్లిపరలో చేపట్టిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. గుదిబండ వారిపాలెంలోని సాయిబాబా గుడిలో పూజలు చేసిన అనంతరం మహిళలతో కలిసి అన్నాబత్తుని పుష్ప, నాయకులు, కార్యకర్తలతో అన్నాబత్తుని అఖిల్ గణేష్లు వేరువేరుగా ప్రచారాలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార నేపథ్యంలో కొల్లిపరలోని గుదిబండి వారిపాలెంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు ఓటు వేయాలని కోరుతూ ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి అన్నాబత్తుని పుష్ప, వారి చిన్న కుమారుడు అఖిల్ గణేష్లు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత సాయిబాబా గుడిలో పూజలు చేసిన అనంతరం సాయిబాబా వారి ఆశీస్సులతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి అన్నాబత్తుని పుష్ప వెంట మహిళలు పెద్ద సంఖ్యలో నడవగా గుదిబండి వారి పాలెంలో ఒకవైపు ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని, అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో మహిళల నుండి విశిష్ట స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, గుదిబండివారిపాలెం సర్పంచ్ పిల్లి రాధిక గంగాధర్, కేసలి శ్రీలక్ష్మి, గుదిబండివారిపాలెం వార్డు మెంబర్ లక్ష్మితో పాటు స్థానిక మహిళలు అన్నాబత్తుని పుష్ప వెంట ప్రచారంలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఎమ్మెల్యే చిన్నకుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ చేపట్టిన ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇంటింటికి తిరిగి వైసీపీ కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అవుతు పోతురెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, నేర్ల కుటుంబరెడ్డి, కల్లెం వీరారెడ్డి, కృష్ణారెడ్డి, ఆర్ఎస్ సురేష్, కారుమంచి పృథ్వీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గుదిబండి వారిపాలెం నుంచి స్టార్ట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం షిర్డీ సాయిబాబా గుడి దగ్గర పూజల అనంతరం రామాలయం నుంచి స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి సతీమణి పుష్ప గారు మరియు వాళ్ళ చిన్నబాబు అఖిల్ గణేష్ గారు ఇద్దరు కూడా పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజల వద్ద నుంచి విశేష స్పందన వస్తుంది. ఇన్ని పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఇతనికి కాక ఇంకెవరికి వేస్తాం ఓట్లు. అలాగే మన స్థానిక శాసనసభ్యులు వారు కూడా నిత్యం నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతూ మనకి వెన్నంట ఉన్నారని చెప్పి ప్రజలు చాలా హర్షిస్తున్నారు. ఖచ్చితంగా శివకుమార్ గారిని కానీ అలాగే ఎంపీ గారిని కానీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన కొల్లిపర మండలం తరపున కూడా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అలాగే ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమం కంటిన్యూగా కొల్లిపర 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి ముఖ్యమంత్రులు ఎంత ఇళ్ళు చేయలేదు కాబట్టి ఈయనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. కొల్లిపర మండలంలో కొల్లిపరలో ఫస్ట్ వార్డు 2వ వార్డు తిరుగుతున్నారు ఇవాళ పుష్ప గారు వాళ్ళ కుమారుడు. ఇది కొల్లిపర గ్రామం 10 రోజులు పడుతుంది. జనం అన్యోన్యంగా ఎక్కువ మంది జనం వస్తున్నారు. మనం ఇచ్చిన పథకాలు కానీ కానీ అందరికీ ఈ చంద్రబాబు నాయుడు అవ్వాతాతలకే పెన్షన్ కూడా ఆపేసాడు. ఈ పెన్షన్ ఆపేసాడు కాబట్టి ఇవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి. ఈ వాలంటీర్లు కానీ మళ్ళీ పెన్షన్లు కానీ ఏదైనా స్కీమ్ జరగాలంటే మట్టుకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలని కోరుకున్నారు. ఇక్కడ అన్నాబత్తుని శివకుమార్ గారు రావాలని జనం కోరుకుంటున్నారు. ఈరోజు గుదిబండి వారిపాలెంలో గడప గడప కార్యక్రమం జరుగుతుంది. దానికి గాను సాయిబాబా గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ రామ మందిరం నుంచి స్టార్ట్ జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు మిస్సెస్ గారు ఒకవైపు తిరుగుతున్నారు, అఖిల్ గణేష్ గారు ఒకవైపు తిరుగుతున్నారు. విశేష స్పందన లభిస్తుంది. ఇంటికి వెళ్ళి మనం పాంప్లెట్స్ ఇచ్చి, కరపత్రాలు ఇచ్చి పంచి ఓటు అడిగే లోపు మేము వైఎస్ఆర్సీపీ అంటే ఉన్నాము, శివకుమార్ గారి అంటే ఉన్నాము, కిలార్ రోషే గారి వెంట ఉన్నామని చెప్తున్నారు. విశేష స్పందన లభిస్తుంది. మరలా
ఇదే ఎట్లాగే జరుగుతా మరలా ఇదే అన్ని పథకాలు అందిస్తా మరలా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మన తెనాల్లో శివకుమార్ గారు ఎంపీ గారు కిల్లర్ రోషి గారు అభ్యర్థి ఎంపీ గారు కిల్లర్ రోషి గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మే నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ఓటింగ్లో ఓటర్లు తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అన్నారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిషనర్ కొత్తపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పౌరులకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహిస్తున్నారు. 4 రోడ్ల కూడళ్లలోనూ వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కుపై ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు దీనిపై సంపూర్ణ అవగాహన కలిగేలా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పౌరులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవటం కూడా ఒక బాధ్యతగా పౌరులు గుర్తు ఎరగాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనూష, జాయింట్ రిజిస్ట్రార్ కె బాలగురవయ్య, ఎన్ఎం అశోక్ వర్ధన్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, టౌన్ ప్లానింగ్ అధికారులు సుబ్బారావు, సుధాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఓటుపై అవగాహన పెంచుకోండి, ఓటు వినియోగించుకోండి. ఓటు అనేది మీ హక్కు. హక్కుతో పాటు బాధ్యత కూడా మీ అంట వస్తుంటుంది. అందువల్ల మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఓట్లు నమోదు కాబడినాయి. ఓటింగ్ రోజు ఈరోజు తెలుసుకొని మే 13వ తారీఖున ఓట్లు జరగబోతున్నాయి. ఆ రోజు నాడు మీ యొక్క పిఎస్ ఏదో తెలుసుకొని దీనికి సంబంధించి మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఓటర్ స్లిప్ ఇస్తారు. ఆ ఓటర్ స్లిప్ను మీరు దగ్గర ఉంచుకొని ఆ రెస్పెక్ట్ పిఎస్కి వచ్చి మీ ఓటును సద్వినియోగపరచుకోవాల్సి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను మళ్ళీ కోరుతున్నాం. ఓటును సద్వినియోగపరచుకుంటే కనుక మంచి ప్రజాస్వామ్యం వస్తుంది, మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. దీన్ని గుర్తించాలని ప్రతి ఓటర్ను కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. దానిలో భాగంగా ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందుకు రావడం అయింది. ఈరోజు సబ్ రిజిస్టర్ గారు, జాయింట్ రిజిస్టర్ గారు, అలాగే ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి ఆఫీసర్సు, అలాగే బిఎల్ఓస్, బ్యాగులో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి సామాన్య ప్రజానీకాన్ని, అలాగే రిజిస్ట్రేషన్కి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఓటుపై అవగాహన, ఓటు వేసేటువంటి ప్రక్రియ, ఓటు ఎందుకు పాల్గొనాలంటే అంశాల గురించి వారితో చెప్పడం అయింది. అందువల్ల అందరికీ మరొకసారి విజ్ఞప్తి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మీరందరూ కూడా ఓటింగ్ ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొనవలసి మళ్ళీ కోరుతున్నాం. ఎక్కడైనా కానీ ఏమన్నా కానీ మీకు ఇష్యూస్ కానీ గ్రీవెన్సెస్ కానీ ఉంటే కనుక ఓటర్ హెల్ప్ లైన్ అనేటువంటి ఒక యాప్ ఉంది. దానికి కనుక మీరు వినియోగించుకుంటే కనుక దాంట్లో మేము రిప్లై ఇస్తాము. అలాగే ఎక్కడైనా కానీ ఏమన్నా యొక్క యాంటీ సోషల్ ఇష్యూస్ కింద ఉంటే కనుక సివిజిల్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది. ఆ యొక్క సివిజిల్ అనేటువంటి యాప్లో తిరిగిన లాగిన్ అయిపోయి అక్కడి దృశ్యాలను ఇస్తే కనుక డైనమిక్గా ఉంటుంది. సో వెంటనే ఆ యొక్క సివిజిల్లో వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏదైతే దానికి మేము 100 నిమిషాల్లోనే అడ్రస్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని శ్రీ దుర్గాదేవి, శ్రీ అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో పూజ చేసిన అనంతరం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో 2వ రోజున అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి చేపట్టిన ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని శ్రీ దుర్గాదేవి, శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివార్లకు పూజలు చేసిన అనంతరం స్వామివార్ల ఆశీర్వచనంతో ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కోరుతూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు.
ఇదే విధంగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమం, అలాగే గ్రామంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధికి చెందిన కరపత్రాలను ప్రతి ఇంట అందించారు. అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి చేపట్టిన ప్రచారానికి గ్రామంలో ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అటువంటి ఈ ప్రభుత్వం ద్వారా నందివేలుగు ఒక గ్రామంలోనే పేదల సంక్షేమం కోసం 42,92,63,141 రూపాయల మేర సంక్షేమాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో అందించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు రానున్న రోజుల్లో నందివెలుగు గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు అన్నాబత్తుని శివకుమార్ కృషి చేయనున్నట్లు సత్యనారాయణ చౌదరి తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధూళిపాడ పవన్ కుమార్, మాజీ ఎంపీపీ చెన్నుబైన శ్రీనివాసరావు, పినపాటి అనిల్, ప్రసాదం సురేష్, సిరికృష్ణ, కుర్రాజ్ యశ్వంత్, బాలగురువమ్మ, బొంతు నరేందర్ రెడ్డి, వేముల మహేష్, శాంతిరాజు, డాల్ మిల్ మేస్త్రి, వసంతం, స్వామి, బాలగోపి, సిల్లార్ జానీ, ధూళిపాడ దుర్గాప్రసాద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా, తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారిని ఎమ్మెల్యేగా, కిలారి వెంకటరోసి గారిని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి, వీళ్ళందరినీ కూడా అత్యధిక మేరతో గెలిపించమని కూడా కోరడం జరుగుతుంది. మరి ఎప్పుడు కూడా కనీ విరుగున రీతిలో దేశ చరిత్రలోనే జగనన్న నాయకత్వం, తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో తెనాలి రూరల్ మండలంలోనే నందివెలుగు గ్రామాన్ని నెంబర్ 1గా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా తీర్చిదిద్దారు. గౌరవ తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు ఏదైతే 4 సంవత్సరాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పనిని దాదాపుగా 25-30 సంవత్సరాల్లో ఎవరూ చేయలేని విధంగా దానికి పూర్తిగా సహకరించి ప్రతి వర్క్ని కూడా ఆయన పర్యవేక్షణలో చాలా చక్కగా నీట్గా చేయించడానికి మాకు అవకాశం కల్పించినందుకు నందివెలుగు గ్రామ ప్రజలందరి తరపున, అలానే 3311 సబ్స్టేషన్ 3.5 కోట్లతో కూడా దాన్ని యూజ్లోకి తీసుకొచ్చి సుమారు 5 గ్రామాలకి విద్యుత్తుని ఇవ్వటం కూడా జరుగుతుంది. అలానే నాడు నేడు స్కీమ్ ద్వారా మొత్తం 3 స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. అట్లానే ఇప్పుడు హై స్కూల్ను కూడా దాదాపు 4 రూమ్లు పూర్తి అవ్వటం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్కి ఆ స్కూల్ని కూడా అక్కడనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది త్వరితగతిన పూర్తయి శివకుమార్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చినందుకు నందివెలుగు గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. వాళ్ళ యొక్క పెన్షన్ నోటు కాడది పెన్షన్ని, వారి యొక్క పడే ఇబ్బందులు, గడప వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు సంక్షేమ ప్రభుత్వం ఇచ్చిన మన ప్రభుత్వంలో కుట్రపూరితంగా వ్యవహరించిన ప్రతిపక్షాన్ని ప్రతి ఒక్కరు ద్వేషించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు, ఎందుకంటే పింఛన్ తీసుకోవాలంటే వెళ్ళి గంటల తరబడి ఆ పంచాయతీ ఆఫీసుల దగ్గర వెయిట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇదంతా కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు కోర్టుల్లో వారి యొక్క తొత్తుల ద్వారా కేసులు వేయించి ఈ యొక్క ముసలివారిని అలాగే వికలాంగుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారి తనటి దృష్టికి గ్రామ ప్రజలు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పరిణామం రాబోయే రోజుల్లో ప్రతి అవ్వ తాత వికలాంగులు అందరూ కూడా ప్రతిపక్షానికి తన యొక్క ఓటు ముద్ర ద్వారా రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, తెనాలి లోకల్ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, అదేవిధంగా గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసి గారికి వేసి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. ఎమ్మెల్యే గారి 4 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు చేశారు. ఇలాగే జగనన్న శివనన్ని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళీ మన అభివృద్ధి సంక్షేమం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక మారిసుపేటలో గల 2 రైల్వే గేట్ల మధ్యలోని కొలకులూరి మత్తయ్య హాస్టల్ ప్రాంగణంలో ఫిలదెల్ఫియా చర్చి పరిశుద్ధ సమాజ కూడికలు బుధవారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని వ్యాఖ్య సందేశాన్ని అందుకున్నారు. మారిసుపేటలోని 2 గేట్ల మధ్య ఫిలదెల్ఫియా చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుద్ధ సమాజ కూడికల కార్యక్రమంలో వాక్య సందేశాన్ని బ్రదర్ సిహెచ్ డేవిడ్ బ్రన్హామ్ అందించారు. ఈ పవిత్ర ప్రార్థన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని దేవుని వాక్య సందేశాన్ని అందుకున్నారు. ఇదే సందర్భంలో బ్రదర్ డేవిడ్ బ్రన్హామ్, బ్రదర్ రెనాల్డ్ బాబు ఆశీర్వచనం అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు దైవజ్ఞులు పాల్గొన్నారు. ఉపదేశము అంటే అర్థం ఇన్స్ట్రక్షన్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. దానినే పాత నిబంధన హీబ్రూ భాషలో తోరా అనే పదం వాడతారు. తోరా అంటే ధర్మశాస్త్రము అని అర్థం. తోరా అంటే అర్థం ఏంటంటే డైరెక్షన్ అని అంటారు దాన్ని. సో ఇన్స్ట్రక్షన్ ఈజ్ నథింగ్ బట్ షోయింగ్ డైరెక్షన్. ఎవరికైనా ఉపదేశం చేస్తున్నామంటే అర్థం ఇది నడవవలసిన త్రోవ, దీంట్లో నీవు వెళ్ళు అని నడవవలసిన త్రోవను బోధిస్తే అదే ఉపదేశం అవుతుంది.
కనుక దేవుని వాక్యం అనే ఉపదేశమును శ్రద్ధగా వింటే ఎంతో మేలండి. మరియ యేసు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైనది తన హృదయంలో చేర్చుకున్నది, అది ఎన్నటికీ ఆమె యొద్ద నుండి తీసివేయబడనది చేర్చుకుంది. కనుక మన హృదయంలో ఏమి నింపుకుంటున్నామో, మన హృదయంలో దేవుని వాక్యం నిండుకుని ఉందా? మన హృదయాల్లో దేవుని వాక్యము సమృద్ధిగా నివాసం చేయాలంట. నివసించడం అంటే మనుషులు ఉంటేనే దాన్ని నివాసం అంటారు. నివసించడం అనే పదాన్ని మనుషులకు వాడతారు. కానీ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక వాక్యం మనలో నివాసం చేస్తే సాక్షాత్తు దేవుడే మనలో నివసించినట్లు అర్థం. ఆయన మన హృదయాల్లో వసించినప్పుడు మనము మన అంతరంగంలో శక్తి అనేది మనం చూస్తాం. క్రీస్తు హృదయంలో ఉన్నప్పుడు మన అంతరంగము బలపరచబడుతూ ఉంటుంది. ఎందుకనగా లోపటి నుండి ఆయన మనకు ఆ శక్తిని అనుగ్రహించే ప్రభు అయి ఉంటున్నాడు. అందుకని దేవుని వాక్యం ఈ రాత్రి శ్రద్ధగా మీరు వినాలి. కొద్ది సమయం విన్నా, కొద్ది మాటలు విన్నా, ఆ మాటలు ఒక మెట్టు మీ జీవితంలో మిమ్మల్ని ఎక్కించేవిగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి ఒక శ్రేష్టమైన దీవెనను వాక్యాన్ని బట్టి మనం సంపాదించుకోవాలి. ఎవరిని దేవుడి రాత్రి ఒట్టిగా పంపించడు. ప్రతి మనిషికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో. ఆ ఆలోచన బయలు వెళ్తున్నప్పుడు మనం దాన్ని గట్టిగా పట్టుకునే వాళ్ళంగా ఉండాలి. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. తెనాలిలోని చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో గల యువ క్రికెట్ అకాడమీ బ్రాంచ్ కార్యాలయం నందు కోచ్ మాలిక్ ఆధ్వర్యంలో బూస్ట్ క్రికెట్ క్యాంపు విజయవంతంగా జరిగింది. ఈ క్యాంపులో వివిధ స్కూల్స్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. క్రికెట్ రంగంలో యువతలోని నైపుణ్యాన్ని తీర్చిదిద్దే దిశగా యువ క్రికెట్ అకాడమీ బూస్ట్ క్రికెట్ క్యాంప్ని గురువారం ప్రారంభించింది. వివిధ స్కూల్స్లో చదువుకునే 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు సెలక్షన్స్ నిర్వహించారు. అనంతరం విద్యార్థుల్లో క్రీడా ప్రావీణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా యువ అకాడమీ క్రికెట్ కోచ్ మాలిక్ మాట్లాడుతూ బూస్ట్ క్యాంపుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెనాల్లో క్యాంపును విజయవంతం చేశామని చెప్పారు. దీనివల్ల పిల్లలకు చాలా మేలు జరుగుతుందని అన్నారు. దీనిలో సెలెక్ట్ అయిన విద్యార్థులు 6 నెలలు బూస్ట్ క్యాంపు ఫీజు రియంబర్స్మెంట్ పొందుతారని, అలాగే బూస్ట్ క్యాంపులో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బూస్ట్ యాజమాన్యంతో పాటు ఇన్ఛార్జ్ వినోద్, ప్రిన్సిపల్ సునీల్, యువ సురే, శివ, సాదిక్ పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం. తెనాల్లో బూస్ట్ క్రికెట్ కంపెనీ వాళ్ళు బూస్ట్ క్రికెట్ క్యాంప్ని 2020 లాక్డౌన్కి ముందల మరి యువ క్రికెట్ అకాడమీ వాళ్ళని జరిపారు. అదేవిధంగా మళ్ళీ 2024 మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇది 4వ సంవత్సరం మళ్ళీ యువ క్రికెట్ అకాడమీ వాళ్ళకి బూస్ట్ క్యాంపు చేసే అర్హతని ఇచ్చినందుకు ముందల బూస్ట్ కంపెనీ యాజమాన్యానికి, మరి హైదరాబాద్ మా కోఆర్డినేటరు బూస్ట్ కంపెనీ కోఆర్డినేటర్ ప్రణీత్ గారికి, అదేవిధంగా రీజనల్ ఇన్ఛార్జ్గా నాకు పోస్ట్ ఇచ్చినటువంటి ఆనంద్ గారికి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఈరోజు మా బూస్ట్ ఈ తెనాల్లో ఆర్గనైజేషన్ మెంబర్స్గా దీనిలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్ గారికి, అదేవిధంగా సెలక్షన్ కమిటీ మెంబర్ రూరల్ మెంబర్లో ఉన్నటువంటి సునీల్ గారికి, అదేవిధంగా అమరావతి క్రికెట్ అసోసియేషన్ అసిస్టెంట్ కోచ్ మన్సూర్కి, అదేవిధంగా మా అకాడమీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా పొద్దున పూట ఫస్ట్ బ్యాచ్లో వెస్ట్బెరీ స్కూలు మరియు సిద్ధార్థ స్కూల్ పిల్లలు మరి ఈ క్యాంప్లో చక్కగా పార్టిసిపేట్ చేశారు. మరి సెలెక్ట్ అయిన వాళ్ళని మరి రేపు పొద్దున్న బూస్ట్ మెయిన్ క్యాంప్లోకి మరి క్వాలిఫై చేసి రేపు బూస్ట్ కంపెనీ నుంచి ఒక చీఫ్ సెలెక్టర్ వస్తారు. వచ్చిన తర్వాత ఈ సెలెక్ట్ అయిన విద్యార్థులు 6 months పాటు స్కాలర్షిప్ తీసుకొని మరి బూస్ట్ కమర్షియల్ క్యాంప్ విరాట్ కోహ్లీ, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన వీళ్ళందరూ ఇండియా టీము సంబంధించిన ప్లేయర్స్ అందరూ బెంగళూరులో క్యాంప్ జరిగింది. ఎవరైతే ఇక్కడ సెలెక్ట్ అవుతారో ఆ క్యాంప్కి వస్తారో అదృష్టవంతులు వాళ్ళందరూ. మరి ఈ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క స్కూల్కి, మరి మా స్పాన్సర్స్ శ్రీచక్ర హాస్పిటల్, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ తెనాలి స్విమ్ అండ్ ఫన్ వాళ్ళు, అదేవిధంగా టెక్నోసాఫ్ట్ కంప్యూటర్స్ వాళ్ళు మాకు ఈ క్యాంపు నిర్వహించడానికి దోహదపడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యేకత. ఈరోజు జరుగుతున్నటువంటి బూస్ట్ క్యాంపుల్లో భాగంగా ఈరోజు తెనాల్లో అంటే సుమారు 4 సంవత్సరాల తర్వాత, గతంలో 2020 సంవత్సరంలో జరిగింది, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు తెనాల్లో యువ క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బూస్ట్ క్యాంప్కి తెనాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి అనేక మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరిలో కొంతమందిని ఈరోజు ఒక విభాగంలో సెలెక్ట్ చేశారు. మిగిలిన వాళ్ళని 2-3 దఫాలుగా సెలెక్ట్ చేసి ఫైనల్గా ఒక 6 మెంబర్స్ని తెనాలి నుంచి మంచి క్రికెటర్స్గా వాళ్ళు భవిష్యత్తులో మంచి వర్ధమాన తారలుగా తీర్చిదిద్దే విధంగా మన యువ క్రికెట్ అకాడమీ పనిచేస్తున్నందుకు. Good afternoon everyone. My name is C. Nihal. I am from Westbury School. Today I am in the boost camp.
the boost camp is really nice, and there are so many, and we can improve our cricket skill camp to enjoy cricket and showcase your talent. Thank you. చిన్నరావూరులోని డొంక రోడ్లో గల మారుతి ఆలయంలో శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు చేపట్టారు. సాయినాథునికి అత్యంత ఇష్టమైన అన్నదాన వితరణను ప్రతి నెల మొదటి గురువారం శ్రీ సాయినాథుని ప్రసాదమును సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు అన్నారు. గురువారం డొంక రోడ్లోని మారుతి ఆలయంలో 100 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్కృప పొందేందుకు ఏ సాధనను అవలంబించాలో శాస్త్రం తెలిపాయని, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, కలియుగంలో దానము ముఖ్యమైనవని సాయి లక్కరాజు అన్నారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సాయినాథునికి అత్యంత ఇష్టమైన అన్నదాన వితరణను ప్రతి నెల మొదటి గురువారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈరోజు స్టేట్ బ్యాంక్ అధికారిగా పనిచేసి తన 84వ ఏట పరమపదించిన పురిగళ లక్ష్మీనారాయణ శర్మ వారి విగ్రహాన్ని హైదరాబాద్లోని సైదాబాద్ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని వారి కుమారులు ప్రస్తుత SBI హైదరాబాద్ ప్రాంతీయ అధికారి ప్రశాంత్ కుమార్ సౌజన్యంతో అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సేవా సమితి సభ్యులు విశ్రాంత MDO జె వెంకటరమణ, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి గురువారం నాడు వివిధ కాలనీలో అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిన్నరావు డొంకలోని మారుతి ఆలయంలో 101 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమం పెడుతున్నాము. ఆహార పొట్లం అంటే అన్నం, పప్పు, కూర, సాంబారు, వాటరు, మజ్జిగ, ప్లేటు ఇవన్నీ కలిపి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ రోజున పులిగుళ్ళ లక్ష్మీనారాయణ శర్మ గారు వారు స్టేట్ బ్యాంక్లో దాదాపు 39 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయినాక ఆయన గత సంవత్సరం పరంపదించారు. వారి జ్ఞాపకార్థం హైదరాబాదులో ఈ రోజున విగ్రహ ప్రతిష్ట వాళ్ళ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. ఏ కాలనీ వారైనా ఆ కాలనీలో ఎంతమంది అయినా మాకు ముందుగా కబురు చేసి ఇంతమందికి మాకు భోజనం కావాలంటే తప్పనిసరిగా ఏర్పాటు చేసి తెలియజేస్తూ ఈ రోజున సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో చంద్రావుడు డొంక రోడ్డు నందున 101 మందికి అన్నప్రసాదం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి క్రీస్తు లక్ష్మీనారాయణ గారి యొక్క కృతజ్ఞంగా వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో ఈ నిర్వహిస్తాం తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వం ప్రతి నెల వయోవృద్ధులకు నెలవారీ ఇచ్చే పెన్షన్ సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలి అంటే వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారు. తోటి మనిషి సహాయంతో వచ్చి పెన్షన్ తీసుకువెళ్లే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రతి నెల మొదటి రోజున తెల్లవారుజామునే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితిని ఒక్కొక్కసారిగా నిలిపివేయడంతో డబ్బుల కోసం వృద్ధులు వ్యయ ప్రయాసాలు పడాల్సి వస్తోంది. నడవలేక, నిలబడలేక, కూర్చోలేక ఇంకొకరి సహాయంతో సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. వాలంటీర్లు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక్కసారిగా మందు బిళ్ళలు తెచ్చుకునే వృద్ధులు ఒక్కసారిగా పెన్షన్ డబ్బులు ఆలస్యం కావడంతో తలడిల్లిపోయారు. ఆటోల్లోనూ ఇతర సహాయంతో సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వాలని వేడుకుంటున్నారు. అది పిన్నపాడు, నేను గుమ్మళ్ళ మహేశ్వరిని. నెల వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. ఈ నెల ఇక్కడికి వచ్చాము. వచ్చే ఇదిగా లేవండి, ఆరోగ్యం సరిలేదు. దూరం వచ్చి తీసుకోవటం, మా ఎండలో రావాలంటే బాధగా ఉంది. వాలంటీర్లు ఇస్తేనే మాకు హాయిగా ఉంది. ఆటో ఎక్కలేను, దిగలేను, మందులు వాడుకోవాలి. నిలబడుతుందో ఏమో తెలియదు. వాలంటీర్లు వచ్చి ఇస్తూ ఉండమనండి. వాలంటీర్ల కోసం ఎదురు చూస్తాం. హాస్పిటల్కి వెళ్తూ వచ్చా, అది హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామ పరిసరాల్లో గుర్తు తెలియని యువతిని హత్య చేసి తగలబెట్టిన సంఘటనపై తాము దర్యాప్తు ముమ్మరం చేశామని తెనాలి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు చెప్పారు. యువతికి సంబంధించి ఫోటోలు మీడియా పరంగా పోస్టర్స్ ద్వారా బహిర్గతం చేశామని, ఆ యువతిని గుర్తించిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్స్ లో సమాచారం ఇవ్వాలని అన్నారు.
మార్చి 30వ తేదీన తెనాలి మండల సంగంజాగలిమూడి శివారులో గుర్తు తెలియని యువతి శవమై సగం కాలిపడి ఉన్న సంఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేపట్టానని సీఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రతి చోట పెట్టామని, అయితే ఎవరూ ఇంతవరకు గుర్తించలేదని చెప్పారు. ఆ యువతిని చంపేసి తగులుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ తెలిపారు. యువతకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సీఐ వెంకటేశ్వర్లు కోరారు. నేను తెనాలి రూరల్ సిఐ నా పేరు వెంకటేశ్వర్లు. మార్చి నెలలో 30వ తేదీన రాత్రి సమయంలో ఒక గుర్తు తెలియని స్త్రీని కొందరు దుండగులు కాల్చి అక్కడ సంగం జాగర్లమూడి వద్ద ఆమె మృతదేహాన్ని ఆ చెత్తలో పడేసి కాల్చి చంపివేసినట్లు మాకు రిపోర్ట్ వస్తే దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. సో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ రోజు రాత్రి సమయంలో ఏదో ఒక టైంలో ఆవిడ్ని కాల్చి చంపినట్లుగా కూడా మాకు దర్యాప్తులో తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా మృతురాలి ఆచూకీ కానీ ముద్దాయి ఆచూకీ కానీ తెలియలేదు. దయచేసి ప్రజలందరూ ఒక విషయం మా దృష్టికి తీసుకొస్తే ఆవిడ ఫోటోలు ఇవన్నీ కూడా అన్ని సామాజిక మాధ్యమాల్లో అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో ప్రింట్ మీడియాలో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మాకు ఏ ప్రజల దగ్గర నుంచి ఆవిడ ఏ ప్రాంతానికి చెందిందని కానీ ఆవిడ ఐడెంటిటీ గురించి ఎటువంటి కంప్లైంట్ రాలేదు. మేము అన్ని పోస్టర్లు కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఇంపార్టెంట్ ప్లేసెస్లో టౌన్స్లో కూడా పోస్టర్స్ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఒక్కసారి మీ ఏరియాలో ఎవరైనా 20 నుంచి 30 ఏళ్ల మహిళ మిస్సింగ్ కేసులు కనుక ఏదన్నా ఉంటే ఖచ్చితంగా తెనాలి రూరల్ పోలీసుల దృష్టికి, ఎస్ఐ గారి దృష్టికి కానీ, సిఐ గారి దృష్టికి కానీ, డిఎస్పీ గారి దృష్టికి కనుక తీసుకొస్తే ఆవిడెవరో మృతదేహం ఎవరిదో తేలితే ఆ కేసులో మనకు పురోగతి ఉంటుందని ప్రజలందరికీ నా విన్నపం. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం బాధ్యతతోటి మీ ఏరియాలో ఎవరన్నా మిస్ అయితే ఎవడన్నా అన్రిపోర్టెడ్ కేసులు ఉంటే, మేము రిపోర్టెడ్ కేసులు ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి, మేము వెరిఫై చేస్తున్నాం. అన్రిపోర్టెడ్ కేసులు కొంతమంది లేట్గా ఇద్దాంలే పోలీస్ స్టేషన్లో వస్తారులే అని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి కేసెస్ ఏదన్నా ఉన్నా మా దృష్టికి ఇమీడియట్గా తీసుకొస్తే ఆ మహిళ ఎక్కడన్నా మిస్ అయ్యి ఇక్కడ ఏదన్నా జరిగి ఉండొచ్చు అనే కోణంలో మేము దర్యాప్తు చేసుకొని మాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుంటూరు జిల్లా ప్రజలు కానీ పక్క జిల్లాల ప్రజలు కానీ మా అందరికీ సహకరించి మృతురాలి ఆచూకీ విషయంలో సహాయపడగలరని. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు ఉండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ఏర్పడిందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. దుగ్గరాల స్టేట్ బ్యాంక్ సమీపంలో మండల బీజేపీ నూతన కార్యాలయాన్ని గురువారం ఉదయం మండల బీజేపీ అధ్యక్షుడు పసుపులెట్టి గణేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దుగ్గరాల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా మంగళగిరి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నారా లోకేష్ విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గద్దె శ్రీనివాసరావు, చుండూరు ఉమామహేశ్వరరావు, కొంగర జోగేంద్ర, మిక్కిలినేని గాంధీ, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని జయప్రకాష్ నారాయణ గారు మన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి అయిన జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి అయిన టీడీపీ, జనసేన వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎన్డీఏ కుటుంబంలో నుంచున్న మన లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తానని, అధికారం కోసం కాదు ప్రజల కోసం అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద చెప్పుకున్నమాట మీరు విన్నారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ దుష్ట పరిపాలన, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకం, అవినీతి పాలన అందరూ చూశారు. ఈ 5 సంవత్సరాల్లో ఎంత దోపిడీ జరిగింది, ఈ రాష్ట్రాన్ని ఎంత కోటలతో తొక్కేశాడనేది మీ అందరూ గమనించారు. తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అంటే
ఎన్డీఏ కలయిక ఎన్డీఏ కూటమితోనే సాధ్యం అవుతుందని సార్ రావటం కూడా మనకి చాలా ఆనందదాయకం. మన పెద్దలు గౌరవనీయులు గూడూరు వెంకట్రావు గారు వీరందరూ మంచి అండదండలతో ఇక ఈ పార్టీ ఆఫీస్ని ప్రారంభించడం అనేది మనం చాలా హర్షించదగ్గ విషయం. రాబోయే రోజుల్లో మా జనసేన ప్రభుత్వం ఇప్పుడు బీజేపీతో 10 సంవత్సరాలుగా గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి నడుస్తూ ఉన్నారు. ముందు ఇప్పుడు ఎన్డీఏలో మన భాగస్వామ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా జాయిన్ అవుతుంది. ఇది హర్షించదగ్గ. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, మన సొంత ప్రయోజనాలు అనేది తర్వాత, ముందు రాష్ట్రాన్ని కాపాడుకుందామనే సదుద్దేశంతో బీజేపీ ఎన్డీఏ కూటమిలో అందరినీ భాగస్వామ్యం చేసి ఆయన ఒక మంచి కార్యక్రమానికి తెరదీశారనేది మా యొక్క. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుని హక్కు, బాధ్యతన్న మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. తెనాలి పట్టణంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. పెన్షన్ కోసం సచివాలయం వద్ద వయోవృద్ధులు పడుతున్న పాట్లు, తోటివారి సహాయంతో వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి అంటున్న పింఛన్దారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.